అందరికి కూడా గుడ్ మార్నింగ్. పట్నం వ్యాధి చూస్తురు కదా, ఇది వీడియో వచ్చేసి ట్యాంక్ బోండ్ పైన. మరి ఈరోజు మబ్బు ఈ విధంగా ఉన్నది. మరి పక్క రాష్ట్రాలలో కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా అలర్ట్గా ఉండాలి. దాంతోపాటు ఒక విషయం చెప్తున్నా, మన వెహికల్స్ ఏదైనా పాత వెహికల్స్ ఉన్నా కూడా దాన్ని తీసేసి కొత్తవి కూడా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కాలుష్యం వల్ల చాలామంది మరణించడం జరుగుతుంది. అధిక శాతము ఏంటిది అని అంటే, మరి ఢిల్లీలో కూడా కాలుష్యానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అలా మన దగ్గర కూడా కాకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా ఈ డొక్కు బస్సులు, ఈ డొక్కు లారీలు, ఈ పాత కార్లు, పాత బైకులు, పాత ఆటోలు, మరి అలాగే ఏదన్నా పాత వస్తువు ఉన్నా కూడా తీసేసేయాలి ఇంట్లోకేంచి కూడా. ఎందుకు అని అంటే దాదాపు కాలుష్యం వల్ల చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పట్టించుకుంటలేరు ఎవరు కూడా. దానివల్లనే మరి వీడియో ద్వారా కొన్ని విషయాలు మీకు చెప్తున్నా. చూడండి, ఇది కాలుష్యమే అసలు చెప్పాలంటే. ఈ కాలుష్యం గాడుపు విడుచుకోవడానికి మరి అందరూ కూడా లైన్ కట్టి ఈ ట్యాంక్ బండ్ పైనకి వస్తారు అందరూ. మనం అనుకుంటాము అరే మంచి వాతావరణం, మంచి గాడుపు అని అనుకుంటాం, కానీ అది తప్పు, పొరపాటు. దయచేసి అందరూ కూడా, నేను ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు, బంధుమిత్రులకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా, ఏదన్నా పాత వెహికల్ ఉంటే కంపల్సరీగా తీసి కొత్తది రెన్యువల్ చేయించుకోండి. మరి అలాగే ప్రభుత్వం నుండి ఏదైనా పథకాలు వచ్చినా కూడా మనం లబ్ధి పొందాలి. కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది.